మీరు మహాభారతాన్ని గమనిస్తే మహాభారతంలో అద్భుతమైనటువంటి విశేషములు కొన్ని కనపడతాయి. బాహ్యమునందు అందము. నేను ఇందాక అన్నా కదా, అందం అంటే కేవలము భార్యాభర్తలకి సంబంధించినదైనప్పటికీ ఒక్కొక్క పిల్లవాణ్ణి చూసినా, ఒక్కొక్క పిల్లని చూసినా, తల్లిదండ్రులు, సమాజము, బంధువులు అందరూ కూడా అబ్బా ఏమి అందం అని శ్లాఘించగలిగినటువంటి బాహ్యమైనటువంటి అందం, అవయవముల యొక్క కూర్పు అంతా సొబగుగా ఉండడం, అది అన్ని వేళలా ఉపకారం చేస్తుంది అని చెప్పడానికి వీలుండదు. ఎందుచేత అంటే బాహ్యంలో ఉన్న అందం తాను జీవితంలో మోసపోవడానికి కారణం కావచ్చు, తాను 10 మందిని మోసం చెయ్యడానికి కారణం కావచ్చు. బాహ్యంలో ఉన్న అందం కన్నా గొప్పది ఏది అంటే ఆంతరమునందున్న అందం. ఆంతర సౌందర్యం చాలా గొప్పదనుకోండి, బాహ్య సౌందర్యంతో నిమిత్తం లేకుండా నమస్కారమునకు యోగ్యుడవుతాడు. ఒక వ్యక్తి నల్లగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, చొక్కా బనీను తీసేస్తే ఉరప్పంజరం అంతా కనపడుతూ ఉండొచ్చు, కానీ ఆయన్ని చూసేటప్పటికీ ఒక ఓదార్పు, ఒక గొప్ప శాంతి, అమ్మయ్యా ఆయన వచ్చాడు ఇంకా పర్వాలేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతోమందిని మోసం చేసి అందంగా ఉన్నవాడి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? బాహ్యంలో ఏ అందం లేకపోయినా కొన్ని కోట్ల మందికి తన వాక్కు చేత, తన చేష్టితముల చేత ఉపకారం చేసేటటువంటి వారి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని నమస్కారం చేస్తారా? ఇప్పుడు ఏది నిజానికి అందం అంటే, బాహ్యమునందున్న అందం కన్నా చాలా గొప్ప అందం ఏది అంటే ఆంతర సౌందర్యం, లోపల సౌందర్యవంతంగా ఉండడం. లోపల సౌందర్యవంతంగా ఎలా ఉంటుంది? ఎవరిలో చూసినా ప్రేగులు, ఎముకలు, ధాతువులే ఉంటాయి. కాదు, గుణములు. ఎవరు లోపల ఎప్పుడూ మంచి గుణముల చేత ప్రకాశిస్తూ ఉంటాడో, ఎవరి యందు ఎప్పుడూ సుహృద్భావన ఉంటుందో, ఎవరు ఎప్పుడూ లోకోపకారం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, ఎవరు ధర్మానుశీలురై ఉంటారో, ఎవరి మనసు ఎప్పుడూ కూడా 10 మంది శ్రేయస్సుని కోరుతూ ఉంటుందో, అక్కడక్కడ ఏదైనా చిన్న దోషాలు వచ్చినా తమని తాము దిద్దుకునే ప్రయత్నంలో నిరంతరం ఉంటారో, అటువంటి వారిది ఆంతర సౌందర్యం. ఆ ఆంతర సౌందర్యం ముందు నిజానికి బాహ్య సౌందర్యం నిలబడేది కాదు, అంత గొప్ప స్థాయిని ఇది పొందలేదు కూడా. ఎందుచేత అంటే, మీరు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చిత్తరువు వంక చూస్తే ఏముంటుంది ఆయన్ని చూడడానికి? లోపల రక్తనాళాలన్నీ పైకి తేలిపోయి ఉంటాయి, పొట్ట లోపలికి అక్కళించుకుపోయి ఉంటుంది, ఎముకలు ఎన్నో పిల్లలు కూడా ఇలా లెక్క పెట్టచ్చు, అలా ఎముకలు పైకి తీరిపోయి ఉంటాయి. ఆ విభూతి కూడా సక్రమంగా పెట్టుకున్నట్టుగా ఉండదు, తడిపిన విభూతి లలాటానికి అలదేసుకుని ఇంత బొట్టు పెట్టుకుంటారు. అది కూడా గుండ్రంగా ఉంటుందని నమ్మకం ఏం లేదు. ఏకవస్త్రం కాషాయం కట్టుకుంటే అది అనేక పర్యాయాలు మొల కిందకి జారిపోతూ ఉంటుంది. ఆ గుండు మించి గుడ్డ వేసుకుని అది జారిపోతుండగా పళ్ళు సగం ఊడిపోయినటువంటి బోచి నోటితో మెడలో ఒక పుష్పహారం కాదు, సౌందర్యవంతంగా మెడలో ఓ మారేడు దళాలమాలో తులసిమాలో వేసుకుని ఆయన ఉంటారు. కాళ్ళకి ఏదో 1000 రూపాయలు విలువైనటువంటి పాదరక్షలు వేసుకోరు, కేవలంగా కొయ్యతో చేయబడినటువంటి పాదుకలు వేసుకుంటారు. ఎడంచేతిలో సత్యదండం పట్టుకుని ఆయన నడిచి వెళ్ళిపోతుంటే తమిళనాడు రహదారుల్లో కానీ భారతదేశం అంతటా పర్యటించారు. ఆయన వస్తున్నారు అంటే వాహనాల మీద వెళ్ళేవారు కూడా వాహనాలు పక్కన పెట్టేసి పాదరక్షలు వాహనాల్లో వదిలిపెట్టి ఆయన వెడుతున్నటువంటి మార్గంలో రహదారికి 2 వైపులా నేల మీద పడుకుని ఉండేవారు. అది ఏదో ఒక్క సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అనుకుంటే పొరపాటు. అన్ని మతాల వారు, అన్ని సంప్రదాయాల వారు, అన్ని సిద్ధాంతాల వారు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ఆయన పాదముల ముందు మోకరిల్లి ఉండేవారు. ఎందుచేత అంటే ఆయన సౌశీల్యం, ఆ మంచితనం, ఆ మంచి మాట, 10 మందిని ఆదుకునేటటువంటి తత్వం, దాని చేత అంత గౌరవాన్ని ఆయన సంపాదించుకున్నారు.
ఆయన చిత్తరువు పెట్టుకుంటాం తప్ప ఆయన కన్నా బాహ్యంలో చాలా అందంగా ఉన్నవాడిని ఓ చలనచిత్ర నటుడి యొక్క మూర్తిని తెచ్చి చిత్తరువుని తెచ్చి ఇంట్లో పెట్టి పాదాల దగ్గర పువ్వులేసి అగరత్తులు వెలిగించేవాడు ఎవరైనా ఉంటాడా లోకంలో? ఉండడు. మొత్తం కుటుంబం నమస్కారం చేసేటటువంటిది, యావత్ ప్రపంచం నమస్కారం చేసేది ఎవరికి అంటే ఆంతర సౌందర్యం ఉన్నవాడికి చేస్తుంది. అది చాలా చాలా గొప్పది.